5G రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఫైవ్ జీ రెవల్యూషన్ చూసుకుంటే ఇక్కడ లాటెన్సీ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ బై డేటా టు ట్రావెల్ బిట్వీన్ ఇట్స్ సోర్స్ అండ్ డెస్టినేషన్. 5Gలో చాలా తక్కువ లేటెన్సీ ఉంటుంది, అంటే ఫాస్ట్ ఉంటుంది. నెట్వర్క్ స్లైసింగ్ అంటే ఏంటంటే మొబైల్ ఆపరేటర్స్ ఏం చేస్తారంటే మల్టిపుల్ వర్చువల్ నెట్వర్క్స్ క్రియేట్ చేస్తారు ఒక సింగిల్ ఫిజికల్ 5G నెట్వర్క్లో. దీనివల్ల ఫాస్టర్ డేటా టు పోతుంది. డ్రైవర్లెస్ కార్స్ కానీ టెలిసర్జరీ కానీ ఇవన్నీ అన్నట్టు. 5G అనేది IoTలో మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్లో, CCTV సర్వీలెన్స్, డ్రోన్స్, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో యూజ్ అవుతుంది అన్నట్టు. కవరేజ్ ఏరియాలో 5G స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కవరేజ్ ఏరియా ఎక్కువ, మ్యాక్సిమం స్పీడ్ 100 మెగాబిట్స్. లో ఫ్రీక్వెన్సీ, మిడ్ బ్యాండ్, హై బ్యాండ్ 3 ఉంటుంది. 3 బ్యాండ్లో కవరేజ్ ఏరియాలో వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ ఉంటే కవరేజ్ ఏరియా ఎక్కువ, హై బ్యాండ్ ఉంటే కవరేజ్ ఏరియా తక్కువ. లో ఫ్రీక్వెన్సీలో మ్యాక్సిమం స్పీడ్ 100 మెగాబిట్సే ఉంటుంది. మిడ్ ఫ్రీక్వెన్సీ మిడ్ లెవెల్ ఉంటుంది. హై బ్యాండ్లో 20 గిగాబిట్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఓకే, ఇదన్నట్టు. సో 5Gలో టైప్స్ ఏంది? లో, మిడ్, హై. స్పీడ్ పెరిగితే కవరేజ్ ఏరియా తగ్గుతుంది. ఇది మనం ఇంతకు నేర్చుకున్నాము. లో, మిడ్, హై. లో, మిడ్, హైలో ఏంది? స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, కవరేజ్ ఏరియా తగ్గుతూ ఉంటుంది. ఇది అన్నట్టు. ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే స్పీడ్, లాటెన్సీ, నెట్వర్క్ స్లైవింగ్, డ్రోన్స్ ఇవన్నీ చూసాం. మరి ఛాలెంజెస్ ఏంటంటే చైనీస్ కాంపిటీషన్ గట్టిగా ఉంది, ఎయిర్లైన్తో ఇంటర్ఫియర్ అవుతుంది, చాలా టవర్స్ కావాలి, చాలా ఎలక్ట్రిసిటీ కావాలి, ఎక్స్పెన్సివ్ కూడా కంపెనీస్కి, పీపుల్స్కి, ఇద్దరికి. ఇది అన్నట్టు. సో ఇవన్నీ బెనిఫిట్స్. కొన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల ఏం చేసింది, సౌత్ కొరియా, చైనా, USA వర్కింగ్ అవుతున్నాయి ఆల్రెడీ దీని మీద. మన డిపార్ట్మెంట్ కొద్దిగా స్లో ఉంది. ఒక రోడ్ మ్యాప్ వేసింది. గవర్నమెంట్ అనేది 5G స్పెక్ట్రమ్ ఆక్షన్ చేయాలి. ఒక రిజర్వ్ ప్రైస్ దీనికి 5 lakh crore పెడుతుంది. కాకపోతే అంత డబ్బులు టెలికాం కంపెనీస్తో లేవు అన్నట్టు. 5G ట్రయల్స్ ఇండియాలో స్టార్ట్ చేస్తామన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పర్మిషన్ ఇచ్చింది అన్నట్టు. ఎయిర్టెల్, రిలయన్స్, జియో, ఇన్ఫోకామ్, వడాఫోన్కి వీళ్ళందరికీ. ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీస్ అంటే 3.2 GHz టు 3.67 GHz, 3.2 GHz టు 3.67, 24 GHz టు 28.5 GHz, ఇంకా 800 MHz, 900 MHz, 1800 MHz, 2500 MHz. ఇవి 5G అనేది 8 cities లాంచ్ అయింది. అట్లా కొంచెం ఇప్పుడు వస్తుంది ఆల్మోస్ట్ 5G ఇప్పుడు. నెక్స్ట్ డివిజన్ ఇన్ MEA అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఒకటి ఉంటుంది, న్యూ ఎమర్జింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్ డివిజన్. ఇది ఫారిన్ నేషన్స్తో కొలాబరేట్ అవ్వాలి. నెక్స్ట్ డివిజన్ ఇన్ MEA. ప్రైవేట్ ఇనిషియేటివ్స్ ఏంటివి ఇంటర్నెట్కి అంటే స్టార్లింక్ చూసాము. స్టార్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్, ఇది ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ ఫౌండర్. 12,000 ఇంటర్నెట్ ప్రొవైడింగ్ శాటిలైట్స్ని లాంచ్ చేసి హై స్పీడ్ అండ్ అఫోర్డబుల్ ఇంటర్నెట్ గ్లోబల్ లెవెల్లో ఇవ్వాలని చెప్పి అట్లా. ప్రాజెక్ట్ లోన్ కూడా ఒకటి ఉంటాయి. గూగుల్ కంపెనీస్ ప్రాజెక్ట్ ఇది. ఇంటర్నెట్ కనెక్టివిటీ రిమోట్ హిల్లీ ఏరియాస్లో ఇవ్వచ్చు హీలియం బెలూన్స్ ఇచ్చి. ప్రాజెక్ట్ లోన్ హీలియం బెలూన్స్ ఇచ్చి. ఆక్విలా, AQVUILA. ఆక్విలా ఫేస్బుక్ ప్రాజెక్ట్ టు యూజ్ సోలార్ పవర్డ్ డ్రోన్స్ ఫర్ డెలివరింగ్ ఇంటర్నెట్ ఇన్ రిమోట్ ఏరియాస్. ఆల్తో 2018 కంపెనీ అబాండెడ్ ద ప్రాజెక్ట్. కమ్యూనికేషన్, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, ఇదంతా నాట్ ఇంపార్టెంట్. IT ర్యాంక్, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఇండెక్స్ అని ఉంటుండే అట్లా. గ్లోబల్ సెక్యూరిటీ ఇండెక్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఇస్తుంది, యునైటెడ్ నేషన్స్ కింద ఉంటుంది. మనం కొద్దిగా బాగానే ఉన్నాము, మంచి ర్యాంకే ఉంది. 10th ర్యాంక్ అంటే గ్లోబల్ సెక్యూరిటీ ఇండెక్స్.
పబ్లిక్ డేటా ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే డేటా అనేది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఫామ్లో ఉంటుంది. డే టు డే యాక్టివిటీస్ చూసుకుంటే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ వదిలేస్తాం కదా, చాటింగ్, సెర్చింగ్, గూగుల్లో, అమెజాన్లో అట్లా అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు, డేటాని కలెక్ట్ చేసుకుంటారు. టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ డేటా వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ డేటా ఉంటుంది, బర్త్ డెత్ రికార్డ్స్, పెన్షన్, ట్యాక్స్ రికార్డ్స్, మ్యారేజ్ రికార్డ్స్, ఇవన్నీ క్రైమ్ రిపోర్ట్స్, ల్యాండ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, వెహికల్ సర్వే డేటా ఉంటుంది, సెన్సస్ డేటా, నేషనల్ శాంపుల్ సర్వే అబౌట్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, ట్రాన్సాక్షన్స్ డేటా, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్ డేటా, ట్యాక్సెస్, యూజర్ ఫీస్, ఇది ఇన్స్టిట్యూషనల్ డేటా పబ్లిక్ అది. సో అడ్మినిస్ట్రేటివ్, సర్వే, ట్రాన్సాక్షన్స్, ఇన్స్టిట్యూషనల్ డేటా ఇదంతా ఉంటుంది. పబ్లిక్ డేటా ఆపర్చునిటీస్ ఏంటి డేటా ఇంటిగ్రేషన్ వల్ల? అడ్మినిస్ట్రేటివ్, సర్వే, ట్రాన్సాక్షన్, ఇన్స్టిట్యూషనల్ డేటా సెట్స్ అనేవి కనెక్ట్ చేసలేరు. తన మినిస్ట్రీలోనే ఉంది డేటా, ఒకవేళ కనెక్ట్ చేస్తే చాలా లాభం అవుతుంది. ఫర్ ఎవ్రీ న్యూ ఫామ్ అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేము, ఎడ్యుకేషన్, అవన్నీ ఒక్కసారి అన్నీ ఇంటిగ్రేట్ అయితే బాగుంటుంది. బోగస్ బెనిఫిషరీస్ని తీసేయచ్చు. నేషనల్ హెల్త్ రిజిస్టర్ వల్ల మెడికల్ రికార్డ్స్ ఆఫ్ పేషెంట్ని అన్నీ స్టోర్ చేయొచ్చు. ఎమర్జెన్సీ అప్పుడు డాక్టర్ తన మెడికల్ హిస్టరీ చూస్తే అయిపోతుంది. నేషనల్ హెల్త్ రిజిస్టర్లో ఉన్న హెల్త్ రికార్డ్స్ చూస్తే సో ఈజీగా తెలుసుకోవచ్చు తనకి ఏ రోగాలు ఉన్నాయి, ఎలాంటి, ఏ బ్లడ్ గ్రూప్, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అన్నట్టు. డిజిటల్ డాష్ బోర్డ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఇది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ బెటర్ ఒక డిజిటల్ డాష్ బోర్డ్ ఉందనుకో, ట్రాన్స్పరెన్సీకి, అకౌంటబిలిటీకి. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నాడు, బెటర్ డిసిషన్స్ తీసుకోవచ్చు. తన ఈచ్ స్కూల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మంచి మార్కులు వస్తున్నాయి ఏంటి అని. పేరెంట్స్ కూడా డిసిషన్ తీసుకోవచ్చు ఏ స్కూల్కి పంపాలి అని. సో ఈ డేటాని ఇదండి డిజిటల్ డాష్ బోర్డ్ ఉంటే బాగుంటుంది ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ప్రైవేట్ సెక్టర్కి కొంచెం డేటా ఇవ్వాలి, అప్పుడు కొంచెం వాళ్ళు రీసెర్చ్ చేస్తారు అన్నట్టు. ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మనం చూసుకోవచ్చు. యూనియన్ గవర్నమెంట్స్ ఒకటి ఓపెన్ గవర్నమెంట్ డేటా ప్లాట్ఫామ్ ఇచ్చింది అన్నట్టు. ఈ ఓపెన్ గవర్నమెంట్ డేటా ప్లాట్ఫామ్ సో ఇది అన్నట్టు ఇట్లా. తెలంగాణ గవర్నమెంట్ సమగ్ర వేదిక ఇనిషియేటివ్ అని ఒకటి ఉంటుండే, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ఇండివిజువల్ కామన్ ఐడెంటిఫైయర్గా వాడి 25 గవర్నమెంట్ డేటా సెట్స్ సచ్ as క్రైమ్ అసెట్స్ ఇవన్నీ లింక్ చేసింది అన్నట్టు. ఎడ్యుకేషన్, ట్యాక్సెస్. తెలంగాణ గవర్నమెంట్ సమగ్ర వేదిక ఇనిషియేటివ్, SAMAGRA సమగ్ర వేదిక ఇనిషియేటివ్. ఇది క్రైమ్ని డిటెక్ట్ చేయడంలో యూజ్ అవుతుంది. ఇన్ఎలిజిబుల్ ఫిక్టిషియస్ బెనిఫిషరీస్ని ఎవరైతే వాళ్ళకి అవసరం లేదో వాళ్ళకి తీసే ఉంటుంది. యూనియన్ గవర్నమెంట్ ఇలానే బ్యాంక్ డేటా సెట్స్ని ఆధార్తో, పాన్తో లింక్ చేయాలని చూస్తుంది. స్టాటిస్టికల్ డేటా రిలీజ్ చేయాలని గవర్నమెంట్ చూస్తుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కింద ఓపెన్ గవర్నమెంట్ డేటా అని ఒకటి ఉంది, https://data.government.in పోర్టల్లో. నీతి ఆయోగ్ కూడా ఒక నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది. నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ ఎవరితో ఉంది అంటే నీతి ఆయోగ్. NIC దగ్గర ఏముందంటే ఓపెన్ గవర్నమెంట్ డేటా. ఛాలెంజెస్ ఇన్ పబ్లిక్ డేటా ఏముంది, డేటా ప్రైవసీ, హ్యాక్ అయితే సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ కూడా అలా. డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆఫీషియల్ షుడ్ బి ట్రైన్డ్ ఎలా డేటాని వాడాలి అనలిటికల్ డెసిషన్ టేకింగ్కి, అదర్వైజ్ ఏం యూజ్ లేకుండా పోతుంది అన్నట్టు. పేపర్ బేస్డ్ డేటా నీడ్ టు బి కన్వర్టెడ్ టు డిజిటల్ ఫామ్, ఇది కూడా ఒక ఛాలెంజ్ అన్నట్టు. ప్రైవేట్ కంపెనీస్కి నాన్ పర్సనల్ డేటా అమ్మొచ్చు, దానివల్ల ప్రొటెక్ట్ ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్స్ చేయాలి, సైబర్ సెక్యూరిటీ ఫ్రీక్వెంట్ అలా. సో ఇక్కడ ఓవర్గా నేర్చుకోవాల్సింది తెలంగాణ గవర్నమెంట్ సమగ్ర వేదిక ఇనిషియేటివ్ ఒకటి, NIC కింద వచ్చేది ఓపెన్ గవర్నమెంట్ డేటా, నీతి ఆయోగ్ వచ్చేసి నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది. డిజిటల్ డాష్ బోర్డ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉంటే బాగుంటుంది. టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ డేటా నేర్చుకున్నాం ఇది అన్నట్టు. డేటా డ్రాఫ్ట్ డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్, DEPA, డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్. ఇది నీతి ఆయోగ్ వచ్చింది అన్నట్టు. పర్సనల్ డేటాని, డిజిటల్ ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయడానికి. అన్ఆథరైజ్డ్ డేటా షేరింగ్ తగ్గియాలి, ఫేక్ న్యూస్ని తగ్గియాలి, ఇండివిజువల్స్ కంట్రోల్ ఉండాలి, పర్సనల్ డేటా మీద ఎలా యూజ్ అవుతుంది, ఎలా షేర్ అవుతుంది అని చెప్పి. బెస్ట్ ప్రాక్టీసెస్ మనం చూడాలి ఫ్రమ్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేటరీ ఇన్ ద EU. యూరోపియన్ యూనియన్లో ఒకటి ఉంది GDPR అని, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్. సో ఇది అన్నట్టు.